నమస్తే అండి. అనమైన కౌసల్య, డాక్టర్ ఆఫ్ పోషాలు. దుర్షేడ్ గ్రామంలో అనమైన మల్లయ్య అలియాస్ బండి మల్లయ్య బాబాయిది 100 సర్వే నెంబర్లో 90 గజాల స్థలము, చిన్న రేకుల పాక ఉండే. అది 8 లక్షలకు భయాన తీసుకొని రిజిస్ట్రేషన్ కాకముందుకే ఆయన అవసరాల నిమిత్తము డబ్బులు తీసుకొని ఖాళీ ప్లేస్లో బిడ్డ నేను కాళ్ళు లేని దాని అని నాతోటి డబ్బులను పెట్టించి అటో రూమ్ ఇటో రూమ్ వేయించి చుట్టూరంగా కాంపౌండ్ వాళ్ళు పెట్టించి ఆయనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే రోజుకు అబద్ధం ఆడి ఉల్టా వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేసి నన్ను బాగా చిత్రహింసలు పెడుతుంటే నేను ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసినాక కూడా వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేస్తే అది క్యాన్సిల్ చేయించినాక కూడా వాళ్ళు ఈ చిత్రహింసలు పెట్టుకుంటా ఇంజక్షన్ ఆర్డర్ నాకు కోర్టు నుండి వచ్చినాక కూడా నన్ను ఇంట్లోకి రానియకపోతే సార్ నన్ను రానిస్తలేనని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఇంటికి వచ్చి ఇంట్లో గేట్ ఎత్తుకపోయి బయట పడేసిరు. ఎక్కడ పడేసిరో ఇంట్లో షార్టర్ ఎత్తుకపోయారు, బోళ్ళు ఎత్తుకపోయారు. మా నిన్న జరిగింది. రాత్రి 28వ తారీఖు 12 గంటల 20 నిమిషాలకు 10 మంది ఇన్నోవా జనవరి 28వ తారీఖు రాత్రి 12 గంటలకి ఇన్నోవా కార్లో 10 మంది వచ్చి మా బాబాయ్ పంపించాడు. మేము రూమ్లో ఉండంగా 2 తమ్ముళ్ళని రూమ్లో పెట్టంగా ఆ రూమ్లో ఉన్న పిల్లగాళ్ళని కొట్టి ఆటోను ధ్వంసం చేసి వాళ్ళని ఎట్లా పడితే అట్లే కొట్టి సీసీ కెమెరా వాళ్ళు కొట్టి లంజముండ లంజగొడుగా ఇక్కడ ఇల్లు అనే మా అత్తమ్మది మా మావయ్యదని వాళ్ళను చిత్రహింసలు పెట్టి కొట్టి వెళ్ళగొట్టారు. అట్లా చేసిరని నేను కంప్లైంట్ ఇచ్చిన 29 నాడు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ సారు నరేష్ సారు ఆయన వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ మేము చేసేదానికి కూడా 8వ తారీఖు రాత్రి 12 గంటలకి 10 మంది ఇన్నోవా కార్లు వచ్చి మమ్మల్ని బెదిరించుకుంటూ మా 2 తమ్ముళ్ళను నా సేఫ్టీ కోసం పెట్టుకుంటే వాళ్ళని కొట్టి ఆటోని ధ్వంసం చేసి ఆ పిల్లగాళ్ళని కొట్టి ఎల్లగొట్టి ఇంటికి లాక్ వేసుకొని పోయారు. ఇల్లు మాది అనుకొని బెదిరించి పోయారు. పోయినాక కంప్లైంట్ 29 నాడు కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి సార్, వీడియో సీసీ కెమెరాలో అన్ని రికార్డ్ అయినాయి, వీడియో చూడండి సార్ అని వీడియో చూపెట్టాము. వీడియో చూపెడితే కూడా 3 రోజులు కాలయాపన చేసుకుంటూ 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసినాక తెల్లారి మాకు ఏం చేసి వాళ్ళు నావిని ఎఫ్ఐఆర్ చేపిస్తావా 10 మంది